భారత్ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో దేశ చరిత్రలో చెరగని విషాదాన్ని మిగిల్చిన 1947 నాటి విభజన గాయాలు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. లక్షలాది మంది ప్రాణాలను బలిగొని కోట్లాది మందిని నిరాశ్రయులను చేసినటువంటి ఆ విభజన వెనుక ఉన్నది కేవలం ఒక సరిహద్దు రేఖ. దాని పేరే రాడిక్లిఫ్ లైన్. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ గీతను గీసిన వ్యక్తికి భారతదేశంతో ఎలాంటి సంబంధమూ లేదు. విభజన ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయన ఎప్పుడూ ఇక్కడికి రాలేదు కూడా. బ్రిటిష్ ప్రభుత్వం పంజాబ్, బెంగాల్ ప్రావిన్స్లను విభజించి భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దును నిర్ణయించే కీలక బాధ్యతను సిరిల్ రాడ్క్లిఫ్ అనే లండన్ న్యాయవాదికి అప్పగించారు. ఇక రాడ్క్లిఫ్ హడావిడిగా గీసిన ఈ సరిహద్దు రేఖ ఇరు దేశాల ప్రజల జీవితాల్లో పెను విషాదాన్ని నింపింది. శరణార్థులతో బయలుదేరిన రైళ్లు సరిహద్దులు దాటేసరికి శవాల దిబ్బలుగా మారాయి. ఈ ఘోర కలిలో మృతుల సంఖ్య అధికారికంగా 2 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుందని అంచనా. సుమారు 1 కోటి మందికి పైగా ప్రజలు తమ ఇళ్ళు, ఆస్తులను వదిలి నిరాశ్రయులయ్యారు.